ఇట్స్ లంచ్ టైమ్. లంచ్కి రెడ్ రైస్ తీసుకున్నాం. ఇదైతే రెడ్ రైస్. సో 3 స్పూన్స్ ఆఫ్ రెడ్ రైస్. సో నాకు 3 స్పూన్స్, స్వామికి 3 స్పూన్స్. ఈ స్పూన్ యూస్ చేసి వాడుతున్నాము. స్పూన్లతో బియ్యం కొలుచుకుని అన్నం వండుకుంటామని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఇది హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ అనమాట. కర్రీ వచ్చేసి బెండకాయ స్వీట్ కార్న్ కర్రీ అండ్ బీన్స్ బఠానీ కర్రీ, 2 కర్రీస్. 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని, ఇక్కడ నేనైతే నెయ్యి యూస్ చేశాను. అందులోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. అందులోనే బెండకాయలు వేసుకోవాలి. బాగా మగ్గించాలి. ఒకే ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఇక్కడ మేము 2 మనుషులం కాబట్టి 2 చిటికెళ్ళ ఉప్పు వేసాను. అండ్ ఇందులోనే వాల్నట్ పౌడర్ అయితే వేసేయాలి. 2 వాల్నట్స్ని పౌడర్ చేసి వేసేసాను. సేమ్ ప్రొసీజర్లో బీన్స్ అండ్ బఠానీ కర్రీ కూడా, అందులో మాత్రం ఒక